స్పెషల్ వచ్చేసి బొంబాయి రవ్వతో కేక్ అండి. ఎలా చేసుకోవాలంటే ముందుగా ఒక కళాయిలో 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి 1 కప్పు బొంబాయి రవ్వని బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే విధంగా ఫ్రై చేసి పక్కన పెట్టుకొని 2 కప్స్ కాచి చల్లార్చిన పాలను పోసుకోవాలి. మేగడ ఉంటే మేగడ కూడా వేసేసుకోవచ్చు పాలల్లో. ఒక 10 మినిట్స్ వరకు పాలలో నానపెట్టి తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వకి 1 కప్పు బెల్లం తురిమి వేసుకోవాలి. పక్కన వేరే గిన్నెలో వేసి 2 టేబుల్ స్పూన్లు వాటర్ యాడ్ చేసి బెల్లం కరగనివ్వాలి. పాకం ఏం అవసరం లేదు. కొద్దిగా బెల్లం కరిగాక వడకట్టాలి, ఎందుకంటే కొంచెం ఇసుక అదేం ఉండిద్ది. మీరు బెల్లం అచ్చం తురిమిందే వేసుకున్నట్లయితే ఇప్పుడు మనకి సూపర్ మార్కెట్లో జాంగ్రీ పౌడర్ అలా వస్తున్నాయి కదా, వాటికైతే వడపోసే పని లేదు. మామూలు గడ్డ బెల్లం అయితే తురిమింది వడకట్టుకోవాలి. అలా వడకట్టుకున్న దాన్ని అది ఉడుకుతుంటుంది కదండి, ఆ కరిగింది మొత్తం. ఆ కరిగేటప్పుడే చిటికెడు కొంచెం వేసుకుంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, లేకపోతే ఇంకా స్కిప్ చేసేయచ్చు. దాంట్లో ఒక చిటికెడు ఉప్పు అనేది మనం యాడ్ చేసుకోవాలి. టేస్ట్ కోసం ఉప్పు యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా ఒక్కసారి కలుపుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాగా కలిపుకున్నాక ఈ నానపెట్టిన ఇవి ఉంటాయి కదండి, రవ్వలో పాలు పోసి నానపెట్టుకున్నాం కదా, అది అనేసి దీంట్లో వేసి మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత అది కొంచెం దగ్గర పడిద్ది, ప్యాన్ నుంచి సపరేట్ అయితే ఇంకా స్టవ్ ఆపేసి ఒక గిన్నెకి కేక్ ట్రే ఉండేది కదా, దానికి కొంచెం నెయ్యి పూసి ఆరినాక ఇలా డ్రై ఫ్రూట్స్ అడుగున వేసి ఇదంతా దాంట్లో వేసి ఇలా ఒకసారి ట్యాప్ చేయాలి. తర్వాత కొద్దిగా చల్లారినాక ఇలా వేసేయటమే. చాలా అంటే చాలా బాగుండేది ఫ్రెండ్స్. ఎలా ఉంది కేక్? సూపర్గా ఉందా? చెప్పు నోటితో, బాగుందా బాగాలేదా? బాగుందా? ఆపోయిందా? బాగుందా? బాగుందా? మా పాపకు నచ్చిందంట. ఇలా ఇంటికి చుట్టాలు కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా చిన్నపిల్లలు కానీ ఏదన్నా త్వరగా స్వీట్ తినాలనుకుంటే ఇలా ఓన్లీ 2 మినిట్స్లో అయిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ కన్నా మొదటిసారి చూస్తున్నట్లయితే గాయత్రి కుకింగ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. రేపు మళ్ళీ వేరే వాటితో మళ్ళీ కలుస్తాను.